కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఇవి తాలింపు గింజలు నేను వేసుకోవాలి. శనగపప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా, ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకుందాము. అలాగే అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాము.